రాష్ట్రస్థాయి టైకోండో పోటీలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. న్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైకోండో అసోసియేషన్ 4 ఈవెంట్లు కూడా అనంతపురం జిల్లాకి ఇవ్వడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ని జరిపారు అనంతపురం జిల్లా టైకోండో అసోసియేషన్ వారు. ముఖ్యంగా సాయిబాబా గారు జిల్లా సెక్రటరీ పిల్లలందరికీ కూడా రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి లాడ్జింగ్ బోర్డింగ్ చాలా మంచి సదుపాయాలు ఇచ్చారు. అలాగే టెక్నికల్ అఫీషియల్స్గా తెలంగాణ నుంచి మేము తీసుకురావడం జరిగింది. వారికి కూడా చాలా చక్కడైన లాడ్జింగ్ బోర్డింగ్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలకి పేరెంట్స్కి కూడా మొట్టమొదటిసారిగా పేరెంట్స్ ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ మా వాళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టకుండా లాడ్జింగ్ బోర్డింగ్ వాళ్ళకి కూడా ఇచ్చి చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మా ఆంధ్రప్రదేశ్ టైకోండో అసోసియేషన్ నుంచి అనంతపురం జిల్లా వాళ్ళకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ జరిగిన సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ స్టేట్లో ఎవరైతే గోల్డ్ మెడల్ విన్ అవుతున్నారో వాళ్ళు జాతీయ స్థాయి టైకోండో పోటీలకు ఎంపిక జరుగుతుంది, గోల్డ్ మెడల్ కొట్టేవాళ్ళు. అయితే ముందుగా ఈ నెల 23 నుంచి 25 దాకా డెహ్రాడూన్లో జరిగే సబ్ జూనియర్, జూనియర్ జాతీయ పోటీలకు టీం సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి మేము ఈ నెల 20వ తారీఖుని టీం పంపించడం జరుగుతుంది. ఇక్కడ గోల్డ్ మెడల్ ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా ఆ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేస్తారు. ఆగస్టులో జరిగే క్యాడెట్, సీనియర్ నేషనల్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దానికి కూడా టీంని ఇక్కడే సెలెక్ట్ చేయడం జరిగింది. మంచి టీం సెలెక్ట్ చేసాం. అనంతపూర్ జిల్లాలో ఇక్కడ చేయడం మాకు లాస్ట్ టైం కూడా ఇక్కడ చేసుకుంటూ వెళ్ళి మేము నేషనల్ లెవెల్లో కూడా మంచి మెడల్స్ విన్ అయ్యారు మా పిల్లలందరూ కూడా. మళ్ళీ అక్కడే ఈసారి కూడా టోర్నమెంట్ చేయడం జరిగింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మెడల్స్ కూడా మేము నేషనల్ లెవెల్లో కూడా మంచి మెడల్స్ వస్తాయని ఆశిస్తున్నాం. అలాగే ఈ టోర్నమెంట్కి మా ఆంధ్రప్రదేశ్ టైకోండో అసోసియేషన్ సభ్యులందరూ కూడా మంచిగా ఒక టీం వర్క్ చేశారు. అలాగే మా తోటి రాష్ట్ర సెక్రటరీ శ్రీహరి గారు కూడా ఇక్కడ విచ్చేసి అతను చేయవలసిన వర్క్ అంతా కూడా అతను చక్కగా సక్సెస్ఫుల్గా చేశారు. అలాగే మా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత్ రెడ్డి గారు అతను కొద్దిగా ఒంట్లో బాగోకపోవడంతో ఇక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ నాయుడు గారిని ఇన్ఛార్జ్గా పంపించి ఈ టోర్నమెంట్ అంతా సక్సెస్ అయ్యింది. ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడం కారణం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు రాష్ట్రస్థాయి టైకోండో పోటీలు సబ్ జూనియర్, జూనియర్, క్యాడెట్ మరియు సీనియర్ విభాగాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహణ జరిగింది. తాడిపత్రిలో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే వచ్చిన పేరెంట్స్కి అయితే ఏమిటి, పిల్లలకైతే ఏమిటి, అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన వసతి, ఉండడానికి నివాసం కూడా బాగా కల్పించారు. ముందుగా ఈ అనంతపురం జిల్లా టైకోండో అసోసియేషన్ సెక్రటరీకి మరియు ఆ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. అలాగే రానున్న కాలంలో కూడా ఇదే గేమ్ని అన్ని రాష్ట్రాలకి వ్యాపించి చేశాం కాబట్టి అన్ని జిల్లాల వారుగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ చెప్పడం వల్ల ఈ రోజు అనంతపురంలో టైకోండో అంటే ఏంటి అనేది తెలిసిన జిల్లాలందరికీ. ఇలాగే అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలో చేస్తే ఆ జిల్లాలో కూడా డెవలప్ అవుతుంది మా ఉద్దేశం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అఫీషియల్స్గా మన తెలంగాణ నుంచి మా సోదరుడు సెక్రటరీ మన శ్రీహరి గారు ఆ పిల్లలు తీసుకురావడం, ఆయన కూడా మాకు ఎక్కడ ఏం జరిగినా మా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఆయన సహకారాలతో మేము నడిపిస్తాం. ఎటువంటి విభేదాలు లేకుండా మాకు సొంత అన్నదమ్ముళ్ళగా మాకు వచ్చి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. రానున్న కాలంలో కూడా ఆయన పిల్లలందరికీ సహాయకారం చేసి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఒకటే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఆయనదే అనుకుని కూడా రానున్న కాలంలో పిల్లలందరికీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. జరగబోయే రేపు నేషనల్స్లో కూడా గోల్డ్ మెడల్ అందరూ కూడా వెళ్తారు. వాళ్ళు కూడా 2-3 సార్లు మనం ఆల్రెడీ చీఫ్ ఛాంపియన్షిప్ కొట్టాం. ఈ సంవత్సరం కూడా ఛాన్స్ ఉంది. అందరూ కూడా మెడల్ కొట్టి మన ఆంధ్రప్రదేశ్కి మన గౌరవం తెస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటాం.